మనందరం సుఖాలని బాధల్ని ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి వారు ఎవరికి వారే స్వయంగా అనుభవిస్తున్నారు. అనుభవమే చాలు. అంటే స్వానుభవంలో ఉన్నదాన్ని మాత్రమే, అంటే నిద్ర వస్తుంది పోతుంది. మీరు నిద్ర రమ్మన్నారా పొమ్మన్నారా, దానికి అదే వస్తుందా? ఎవరో చెప్పండి. దానికి అదే వస్తే దానికి గ్రహించే లక్షణం వచ్చి నేను నిద్ర దేవతని నేను వస్తున్నాను అంటుందా? కానీ నిద్రకి గ్రహించే లక్షణం లేదు, అంటే ఎరుక లక్షణం లేదు, తెలియలేదు నిద్రకి. కళ వచ్చి నేను కళన నీతో మాట్లాడిందా అంటే కళ్ళకి లేదు. కొన్ని శరీరం వచ్చి నీ శరీరాన్ని నేను మానవుణ్ణి అని పిలిచిందా? పంచభూతాలు మాట్లాడతాయా? వృక్షాలు మాట్లాడతాయా? కొండలు మాట్లాడతాయా? మాట్లాడవు. అంటే మాట్లాడేవాడికి ఏ లక్షణం ఉండాలి? ఎరుక లక్షణం ఉండాలి, అంటే స్పృహ ఉండాలి. ఓ మంచి కోమాలోకి వెళ్ళాడు, స్పృహ ఉండదు, వెయిటింగ్ చేస్తాం కదా. మరి స్పృహ వచ్చే గుర్తిస్తాడా లేదా? గుర్తించిన దాన్ని గమనిస్తాడా లేదా? తెలుసుకుంటాడా లేదా? ఆ అబ్బాయి రాలేదు, ఏ అబ్బాయి రాలేదు అంటాడు కదా. కాబట్టి ఎరుక లేకపోతే ఏమీ లేదు. ఎరుకంటే ఏంటి? స్పృహ. ఎరుకంటే ఏంటి? తెలివి. ఎరుకంటే ఏంటి? గమనించే లక్షణం. ఈ లక్షణాలు సహజంగా అందరికీ ఉన్నాయి అని ఎవరికి వాళ్ళే తెలుసుకో. ఇంకెవరేం చెప్పాలా? నేను దేహాన్ని అనే అనుభవంలో తనకు తాను తెలుసుకుంటాడా? నిన్ను అడుగుతాడా? సుఖ దుఃఖాలు తెలుసుకుంటున్నా, కళ్ళు తెలుసుకుంటున్నా, దేహం తెలుసుకుంటున్నా. మరి దేహం ఎలా తయారైంది? 16 రేణువులన్నీ కలిసి 16తో చిలకలు తయారవుతాయి. రంగు వేస్తే రంగు చిలకలు వస్తాయి. రంగు ముఖ్యమా? 16 తీపి ముఖ్యమా? ఆ తీపి ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా? లేదు. అలాగే ఈ శరీరం, నేను శరీరాన్ని. శరీరం అంటే ఏంటి? కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు. ఇక్కడికి చేతులు కాళ్ళు లేకపోతే మనిషి బతకచ్చా? బతకలేదా? ఏమయ్యా? కాలు చేతుడు, కాలు చేయి బెదిరిస్తాడు. చేతితో బెదిరించకుండా, ముఖంతో నవ్వకుండా, కోపంగా చూడకుండా మాట్లాడతారు ఎవడైనా? ప్రేమ కూడా అంతేగా. కానీ కాళ్ళు చేతులు ఉన్నా లేకపోయినా మానవుడే ఉంటే చాలు. కుంటాడు కావచ్చు, గుడ్డాడు కావచ్చు, వెర్రాడు కావచ్చు, వయసు వచ్చాక ఆర్దుంటే మానవుడే పుడతాడుగా, జంతువులు పుట్టగా. కాబట్టి పంచభూతాలు అంటే ఆకాశము, వాయు కణాలు అంటే వాయు యొక్క కణాలు, అగ్ని కణాలు, జల కణాలు, భూమి కణాలు అన్నీ కలిసి భూమి ఉంది. భూమిలోంచి పుట్టి పెరిగినవన్నీ కూడా భూమిలో కలిసిపోతాయా? పైకి వెళ్ళిపోతాయా? భూమిలోంచి పుట్టింది పర్వతాలు, భూమిలోంచి పుట్టిన సముద్రం, భూమిలోంచి చెట్లు అన్నీ పుట్టినాయి. ఆ భూమిలోంచే మానవుడు కూడా పుట్టాడు. భూమి వచ్చిన తర్వాత నువ్వు వచ్చావా? నువ్వు వచ్చిన తర్వాత భూమి వచ్చావా? చెప్పండి. భూమి వచ్చిన తర్వాత నేను ఉన్నాను ఒక మానవుడు ఉండాలిగా. ముందు మానవుడు చెప్పాడా భూమిలోంచి నేను వచ్చాను? భూమి వచ్చి మానవులందరూ నాలోంచి పుట్టారు, సముద్రాలు పుట్టినాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమి మాట్లాడుతుందా? నేను ఉన్నాను, నేను లేను అన్ని కూడా నేను అంటుంది కదా. కాబట్టి ఏది ఉంది? నేను ఉన్నానని ఒక నామం ఉంది మనకి. బినామీ నామాలు చాలా ఉన్నాయి. తాత, ముత్తాత, తండ్రి, పిల్లవాడు అన్ని పేర్లు నాకున్నాయి కదా. ఇప్పుడు నేను వయసుని బట్టి తాత, తర్వాత స్వామీజీ, మరి తండ్రి అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ బినామీ పేర్లు. అయితే నేను మనసుగా ఉన్నాను, నేను బుద్ధిగా ఉన్నాను, నేను అజ్ఞానంగా ఉన్నప్పుడు ఇవి పేర్లేదా? అంటే రూపనామ క్రియాలతో ఉన్నదంతా వచ్చిపోతుంది, నాశనం అయిపోతుంది. కానీ దేహం రాదు, పోదు. దేహం అంటే అస్థిపంజరం ఉందా? అస్థిపంజరం లేదా? అస్థిపంజరంలో ఊపిరితిత్తులు, కిడ్నీస్, వెన్నెముక, ఈ లోపల మెదడు, చిన్న మెదడు, కపాలం లేకుండా శరీరం ఉందా? అది చూపించు. ఛాతి నువ్వు చూపించగలవా? కంటికి నీ కపాలం ఉందని చూపించగలవా? అంటే కపాలం లేకుండా, రక్త మాంసాలు లేకుండా, నరాలు లేకుండా, ఎముకలు లేకుండా సప్తధాతువులు ఉంటాయి. ఇవి లేకుండా శరీరం ఉందా? అప్పుడు శరీరం ఉంటే ఏంటి? శరీరమా? ఆట లేకపోతే శరీరం ఉంటుందా? శరీరం లేకుండా ఆట ఉంటుందా? కాబట్టి ఈ శరీరంలోనే బత్తాకాయ ఒక కాయ ఉంది, పై తొర్రది తెల్లగా వస్తుంది. ఇంకా తీసి తొనలు
ఆ తొనలు తీస్తే ముత్యాలు ఉంటాయా లేదా? అది సహజం. ఇప్పుడు దానిమ్మకాయ చూడు పైన చూస్తాం అర్రకు ఉంటుంది కదా. నేను దేహమును అంటే ఏంటి? దేవునిలో ఉన్న పార్ట్లు అంటే భాగాలు ఉన్నాయి. కిడ్నీస్, ఈ కిడ్నీస్ రాళ్ళు వచ్చేది, చేతులు ఇది వచ్చేదా, గౌత అంటే రక్త మాంసాలు అంటారు వాటిని. ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే దేహంలో ఉన్నాయి. అప్పుడు దేహం అంటే దేహ దృష్టి ఉంటుందా? నా ప్రాణం బాగోలేదుగా, గుండెల్లో నొప్పి వస్తుంది, గుండె తెలియదు, గుండె కనిపించి నొప్పి కనబడుతుందా? కాబట్టి నేనుంది దాన్ని మూలాలు వెతకూడదు. మనందరం సహజంగా ఉన్నాం, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం, మంచి చెడు అనుభవిస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం. కానీ ఎవరికి వారి వయసుని బట్టి వారి పనులు వాళ్ళే చేసుకుంటారు, బయట చేస్తారా? సరే, 1, 2 చిన్నప్పుడు కనీసం 3 సంవత్సరాలు అన్నీ అమ్మ నాన్న చేస్తారు కదా. ఇప్పుడు చేయించుకుంటావా? అంటే నీ పనులు నువ్వు చేసుకుంటావా, బయట చేస్తారా? స్నానం అన్నీ ఏట్లు అయితే నువ్వు నిద్ర లేవగానే ముఖం కడుక్కోవటం, 1, 2 చేస్తాం, పళ్ళు అన్నీ క్లీనింగ్ చేసుకుంటావా లేదా? చేసుకోకపోతే నష్టం ఎవరికి? దీనే నిత్య కృత్య వ్యవహారాలు అంటాయి. అంటే రోజు చేసే పనులు, ప్రతి సెకను తన పనులు తను చేసుకోవాలి. అదే పని చేసేవాడు. పని అంటే డూ అంటే వర్క్ అంటే కర్మ అంటే కదిక. నేను ఉన్నాను దేహంగా, పాచికం పోండి తొంగుతావు, మళ్ళీ వస్తుందా? అంటే రోజు చేయాలి, ఒక రోజైనా ఆకలేస్తుందా, తినేస్తావు, మళ్ళీ రాదా? దాహం వస్తుంది, మళ్ళీ రాదా? కాబట్టి ఇది ఎప్పుడు రోజు ఉంటాయి. ఈ రోజు ఉండటంలో మన ఇష్టం వచ్చినట్టుగా నాలుగుకి బాగా అన్ని రుచులు, ముక్కుకు వాసనలు, చెవుకి అన్నీ నేర్పి మనం దీనికి దాసోహం దానివల్ల మనకి కలిగింది. కాబట్టి మనందరం గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, ఎరుగు లక్ష్యంతో అందరం ఉన్నాం. ఆ లక్ష్యమే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మము. ఇంతకన్నా ఇప్పుడు చెప్పను. అంటే చైతన్యం.